वरंगल में पेश आई मेडिकल पीजी की तालिबा प्रीति के वालिदैन ने डीजीपी तेलंगाना के दफ्तर पहुंचकर डीजीपी से मुलाकात करते हुए प्रीति की मौत की तहकीकात का मुतालबा किया। बादशाह मीडिया से बात करते हुए मुतवफ़ी प्रीति के वालिद ने कहा कि प्रीति ने खुदकुशी नहीं की बल्कि ये कत्ल है। उन्होंने बताया कि कल ही मिट्टेवाड़ा पुलिस हमारे घर आई और पूछताछ की। बाक़या पीर एक और बयान रिकॉर्ड किया गया है। अगर वरंगल में वाक़े के दिन एमजीएम में नमूने लिए जाते तो टैक्सी पैथोलॉजी रिपोर्ट में सही नतीजा जाहिर होता। ताहम जहां तक जहर का ताल्लुक है, मौत की वजह वाज़ेह नहीं है। उन्होंने डीजीपी से मुतालबा किया कि वह इस सिलसिले में जामे तहक़ीक़ात करके इस वाक़े में मुलविस मुलज़िमीन को सख्त से सख्त सजा दें। मेरा नाम नरेंद्र है। मैं डॉक्टर से मैं नौकरी को गया था, वो 21 को नौकरी गया तो आदमी मेरे को 26 को मेरे को मुर्गे को दिए। क्या हुआ अभी तक पता नहीं मेरे को। मेरे बेटी वो मुर्दा होने का क्या है कारण, मैं कंप्लीट इंक्वायरी करके जो दोषी है उसको सख्त से शिक्षा देना बोल के विनती करने के लिए आया। हम कर रहे हैं, हमारा पूरा क्लियर है, हम कर रहे हैं। हम उसको किधर भी लोकल्स नहीं देंगे, किधर भी कुछ नहीं छोड़ेंगे। हमारा तरफ से हम पूरा कंप्लीट कर रहे हैं। ऑलरेडी सीपी साहब को बुलाया है, ऑलरेडी वो आ रहे हैं। डॉक्टर राजकुमार यादव తెలంగాణ గిరిజన లంబాడీల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తా ఉన్నాను। ఈరోజు మా బంజారా గిరిజన లంబాడీ సామాజిక వర్గంలో పుట్టినటువంటి చెల్లి ఉన్నత స్థాయిలో ఎంబీబీఎస్ని గాంధీ వైద్య కళాశాలలో పూర్తి చేసి పీజీ కోసమని అనస్థిషియా విభాగంలో ఏదైతే కాకతీయ మెడికల్ కాలేజీలో చేరడం జరిగింది। మరి కాకతీయ మెడికల్ కాలేజీలో చేరి 3 నెలలు కూడా గడవలేదు అక్కడ ఉన్నటువంటి సీనియర్లు రిజర్వేషన్ కింద నీకు సీట్ వచ్చిందని, ఫ్రీ సీట్ వచ్చిందని మానసిక వేధింపులు, అదేవిధంగా తను కావాల్సిన పని అవర్స్ కంటే గంటల కంటే ఎక్కువ పని అవర్స్ గంటలను తన మీద ఆపాదించడము, మరి అదేవిధంగా నేను చెప్పింది చేయాలనే విధంగా బలవంతానికి గురి చేయడం వల్ల ఈరోజు అమ్మాయి మరి అపస్మారక స్థితిలో వెళ్ళిందని, ఆత్మహత్య చేసుకున్నది అని చెప్పేసి ఈరోజు ప్రచారం చేసి మిస్లీడ్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు। కానీ మా అమ్మాయి ఏదైతే ప్రీతి డాక్టర్ ధరావత్ ప్రీతి నాయక్ ఉన్నారో తను ఎట్టి పరిస్థితిలో ఆత్మహత్య చేసుకునేటువంటి మనస్తత్వం ఉన్న అమ్మాయి కాదు, ప్రశ్నించే తత్వం ఉన్నటువంటి ధైర్యం ఉన్నటువంటి అమ్మాయి। కాబట్టి మేము ఈరోజు అనుమానం వ్యక్తం చేస్తూ 4 రోజుల తర్వాత కూడా ఈరోజు ఇక్కడ నిమ్స్లో ట్రీట్మెంట్ ఇస్తున్నామని చెప్పి 26వ తారీఖు రాత్రి హుటాహుటిన చనిపోయిందని చెప్పేసి పోస్ట్ మార్టం చేసేసి ఢిల్లీ తటాకు తరలించడం జరిగింది। మరి ఈ 4 రోజులు ఎటువంటి ట్రీట్మెంట్ ఇచ్చారు? అక్కడ డీజీపీ గారిని కూడా ఈరోజు కలవడం జరిగింది లంబాడీల ఐక్యవేదిక ఆధ్వర్యంలో। మాకున్నటువంటి అనుమానాలు ఏదైతే ఉదయం 4:30 నుంచి 8:30 వరకు మాకు ఎందుకు కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వలేదు, ఎందుకు ఆ అమ్మాయి ఫోన్ నుంచి లాక్ చేయబడి ఉన్నటువంటి ఫోన్ నుంచి అన్లాక్ ఏ విధంగా చేశారు, ఏ విధంగా ఫోన్ చేశారు, మరి ఆ 4 గంటలు ఏం జరిగింది, ఎటువంటి ట్రీట్మెంట్ ఇచ్చారు, మరి అదేవిధంగా అక్కడ రాత్రి సర్జరీలో ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేశారనే మీద ఈరోజు సమగ్ర విచారణ జరిపించి కేవలం సైఫే కాదు, సైఫ్తో పాటుగా 8 మంది 7 నిందితులు ఉన్నారు సీనియర్లు, వారిని కూడా గుర్తించి వారిపైన చట్టపరంగా శిక్ష తీసుకోవాలని చెప్పేసి డీజీపీ గారిని ప్రిపేర్ చేయడం జరిగింది।